హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఇది రైస్ వాడకుండా మనం హెల్తీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి మనం తెల్ల జొన్నలు ఒక కప్పు తీసుకోవాలి. హాఫ్ హాఫ్ గ్లాస్ ఏమో మనము మినపప్పు తీసుకోవాలి. 2-3 స్పూన్స్ అన్ని శనగపప్పు తీసుకోవాలి. తీసేసుకొని వీటిని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసి మనం మంచి డ్రింకింగ్ వాటర్ పోసేసి కొంచెం మెంతులు వేసేసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్ నానిన తర్వాత ఇది మిక్సీ పట్టే ముందు మనం దొడ్డు అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకులను ఒకసారి వాటర్ పోసి వాష్ చేసి పక్క పెట్టామంటే అవి సాఫ్ట్గా అయిపోతాయి. మనకేంటంటే అదే రైస్ యూజ్ చేయట్లేం కాబట్టి క్రిస్పీనెస్ కోసం ఈ అటుకులను యూజ్ చేస్తున్నాము. ఇవి మొత్తం మిక్సీలో వేసేసి మనం మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. అన్నీ మొత్తం అందులో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదేంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే కనుక, అంటే నైట్ డిన్నర్కి కనుక చేసుకునేది ఉంటే ఒక 5-6 అవర్స్ పిండిని నానబెట్టేసుకోవాలి, పక్క పెట్టేసుకోవాలి. ఇదేంటంటే ఒక దోశ ప్యాన్ మీద మంచిగా దోశలు పల్చగా, మీకు పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే ఊతప్పలాగా కూడా వేసుకోవచ్చు. క్యారెట్, ఆనియన్స్ అవి వేసి అన్నీ మీకు ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవి వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మంచిగా నెయ్యితో కాల్చుకుంటున్నాను. టూ సైడ్స్ నెయ్యితో మంచిగా కాల్చేసుకొని, ఇది పల్లీల చట్నీతో కానీ ఈ దోశలు ఎంత పలచగా వస్తాయంటే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. రొటీన్గా అవే దోశలు కాకుండా ఇవి కొత్తగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. నేనైతే టమాటా చట్నీతో తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్